మిత్రులకు, యావన్ మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ దేశ రాజధాని భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో సత్యమేవ జయతే అన్నట్లుగా ఇవాళ కుట్ర పైన, కుతంత్రం పైన, మోసం పైన, దగా పైన, దొంగ కేసుల పైన ఇవాళ గెలుపు కవితమ్మ గారు సాధించినారు, టీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కవితమ్మకు మరి ముఖ్యంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు మొత్తం ప్రొసీడింగ్స్ ని కనుక గమనించినట్లయితే కోర్టు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పింది. ఒక పక్కన ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఆవిడను 5 నెలల పాటు జైల్లో ఉంచడానికి ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి అని చెప్పని స్పష్టంగా సుప్రీంకోర్టు అడిగింది. అదేవిధంగా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చి తనకు గతంలో బెయిల్ రిజెక్ట్ చేసిందో ఆ రిజెక్ట్ చేసినటువంటి ఒక పద్ధతి కూడా తప్పు, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పిఎంఎల్ఏ యాక్ట్ అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాంతో పాటుగా సుప్రీంకోర్టు క్లియర్ కట్ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, అక్యూజ్ కన్ఫెషన్ రిపోర్ట్స్ ఆధారంగా తనకు సంబంధం లేకుండా కానీ కేసులో ఇరికించినారు కదా అని చెప్పని కూడా అబ్జర్వేషన్ చేసింది. ఇవాళ కోర్టు తీర్పులను కనుక మొత్తం ప్రొసీడింగ్స్ గమనించినట్లయితే కేసీఆర్ గారు చెప్పినట్లుగానే ఇది ఒక దొంగ కేసు, ఇది ఒక అబద్దం కేసు, ఇది ఒక మోసపూరితమైన కేసు, ఇది ఒక దగా కేసు. కేవలం కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడం కోసం, టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చిల్లర నాటకంగా ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక వాదోపవాదాల వల్ల తేలింది. కేసీఆర్ గారు అన్నారు, అడిగిన ముత్యం లెక్క నా బిడ్డ బయటకు వస్తుంది, కవితమ్మ బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులను కనుక చూసినట్లయితే, సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను కనుక చూసినట్లయితే అడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టినారు, 5 నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు. ఒక పక్కన అనారోగ్యంగా ఉంది, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల రీతుల్లో నేను ఇబ్బంది పడుతున్నా అంటే కూడా కనీసం మనకు ఆరోగ్య వసతులు కల్పించకుండా జైల్లో రకరకాల రీతులను ఇబ్బందులకు పెడితే వాళ్ళు ఏం సాధించింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఒక పక్కన ఒక మహిళ అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా, ఇంగితం లేకుండా, విజ్ఞత లేకుండా కేసీఆర్ గారిని లోక తీసుకోవడం కోసం, టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టడం కోసం ఇవాళ చేసిన ఒక కుట్ర ఫలితంగా ఆ తల్లి తెలంగాణ కోసం అనేక కష్టాలు పడ్డది, అనేక పోరాటాలు చేసింది. బతుకమ్మను ఒక ఉద్యమ బావుటగా మార్చి తెలంగాణ సాధనలో తోడ్పడేటువంటి తల్లిని తప్పుడు కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెడితే కోర్టులో వాదోపవాదాల సందర్భంగా అన్నారు, 1 రూపాయి కూడా రికవరీ కాలే కదా, 100 కోట్లు అంటా ఉన్నారు, ఎక్కడన్నా క్యాష్ పే చేసినారా, ఎక్కడన్నా రికవరీ అయిందా అంటే నోరెల్లా పెట్టినటువంటి ప్రాసిక్యూషన్ వారు వాళ్ళ మొత్తం కూడా ఇది కుట్రపూరితమని చెప్పి బయటపడ్డది. ఏది ఏమైనప్పటికీ కూడా కవితమ్మ గారు వాళ్ళ బెయిల్ రావటం అనేటువంటిది సుప్రీంకోర్టులో చేయబడ్డటువంటి అబ్జర్వేషన్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఇది తప్పుడు కేసు, ఇది దొంగ కేసు అని చెప్పని చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి వారికి హృదయపూర్వకంగా పార్టీ కార్యకర్తల తరఫున, నాయకుల తరఫు నుండి, వ్యక్తిగతంగా మా అందరి తరఫు నుండి కూడా ఇవాళ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మోర్ స్ట్రెంగ్త్ కవిత, మోర్ స్ట్రెంగ్త్ టీఆర్ఎస్ పార్టీ. భవిష్యత్తులో తప్పనిసరిగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణను ఆంధ్ర పాలకుల విముక్తి కోసం ఎట్లయితే కొట్లాడిన కవితమ్మ గారి నాయకత్వంలో మళ్ళా కూడా తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత బలమైన ఉద్యమం, ఆ ఉద్యమంలో కవితమ్మ గారు కూడా భాగస్వాములు కావాలా, పార్టీని కాపాడుకోవాలా, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంలో ఒక కార్యకర్తగా కోరుకుంటూ జై కేసీఆర్.